ఓం నమో వెంకటేశాయ. కృష్ణుడి వేషధారణలో ఉండేటువంటి విగ్రహాన్ని, ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ప్రయత్నం జరుగుతుంది. సాధారణంగా మనం దేవీ దేవతల పేర్లే మన పిల్లలకి పెట్టుకుంటూ ఉంటాం. అంటే ఆ దేవీ దేవతల పేర్లే స్మరించుకోవచ్చు అని, లేదా వాళ్ళలాగానే మన పిల్లలు కూడా ఉంటారు, ఉండాలి అని, లేదా దేవీ దేవతల అనుగ్రహం కలగాల అని ఏదో రకరకాల ఆలోచనలతోటి దేవీ దేవతల పేర్లు మన పిల్లలకి పెట్టుకుంటూ ఉంటాం, ఆనవాయితీ. అలాగే శ్రీరాముడు ఎలా ఉంటాడు, శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడు అంటే దానికి ఒక 2-3 ఆధారాలు ఉన్నాయి దేవీ దేవతలకు సంబంధించి. మొదటిది శిల్పశాస్త్రానికి సంబంధించినటువంటి శిల్పకళా దర్శనం కావచ్చు, ఇంకా చాలా గ్రంథాలు ఉన్నాయి. అందులో ఏ దేవీ దేవతల యొక్క రూపము ఎలా ఉంటుంది అనేది వర్ణన ఉంది. వాస్తవానికి శిల్పశాస్త్రాన్ని శాస్త్రోక్తంగా చదువుకున్నటువంటి స్థపతులు ఆయా శ్లోకాలలో వాటిని అనుసరించి ఏ విధంగా వర్ణన చేయబడిందో అలాగే విగ్రహాలు తయారు చేస్తారు. రాతివి కావచ్చు, పంచలోహం కావచ్చు, లేదా కర్రతో చేసేవి కావచ్చు. ఇది ఒక విషయం. లేదు అనుకుంటే రామాయణ భారత భాగవతాల్లో కూడా శ్రీకృష్ణుని యొక్క వర్ణన కావచ్చు, శ్రీరాముని వర్ణన కావచ్చు, నృసింహుని వర్ణన కావచ్చు, ఇట్లా మన వివిధమైనటువంటి దేవీ దేవతల వర్ణన, సీతమ్మ వారు కావచ్చు, అందరివి వాళ్ళ యొక్క వర్ణన ఉంది కాబట్టి ఆ విధంగా కూడా మనము ఊహించుకోగలము, పోల్చుకోగలము. వాస్తవానికి భాగవతులు అంటే పగటి భాగవతులు అంటారు. దసరాలప్పుడు మన ఇళ్ల ముందుకు వస్తూ ఉంటారు. లేదు ఇంకా ఈ నాటకాలు, పద్య నాటకాల్లో ఉండేటువంటి వేషధారణ, వాళ్ళ పలుకుబడి అంటే ఆహార్యము, అదేవిధంగా ఉచ్చారణ, ఇవన్నీ కూడా మనకు ఒక చక్కని సాహిత్యము, సంగీతము మేళవించి ఈ భారత భాగవతాల్లో వర్ణించబడిన తీరులో వాటన్నింటినీ కూడా ప్రదర్శిస్తూ వచ్చారు. మనకు శ్రీకృష్ణుడు వేషం వేసినప్పుడు ఎన్టీ రామారావు గారు నడిచేటువంటి తీరు ఒకటి ఉంటుంది. అందులో కొద్దిగా స్త్రీ ఎలా నడుస్తుందో కొంచెం ఆ వయ్యారం కావచ్చు, అది అంత కనపడుతుంది. ఇలా నడవాలి, కృష్ణుడు ఇలా నడవాలి అని చెప్పింది ఆ సినిమా దర్శకుడు కాదు. అలా ఉండాలి, అలా నడవాలి అని చెప్పింది భాగవతం. కృష్ణుడు ఎలా నడుస్తాడు, ఆయన కదలిక ఎలా ఉంటుంది, ఆయన చూపు ఎలా ఉంటుంది, ఏ సందర్భాల్లో ఆయన ఎలా ఉంటారని చెప్పింది భాగవతమే. ఇది ఒక భాగం. ఈ 2 అయిన తర్వాత 3వది. మామూలుగా వినాయక చవితి వచ్చినప్పుడు వినాయకుడి విగ్రహాలను ఏ ఏ ఆకారాల్లో, వికారాల్లో తయారు చేస్తుంటారో చూచాం. క్రికెట్ బ్యాట్ పట్టుకున్నటువంటి వినాయకుడు, ఇంకా అప్పటికప్పుడు ఆ సంవత్సరంలో ఏది బాగా నడుస్తూ ఉంటుందో ఆ రూపంలో, ఇలాగ అనేక విధాలుగా వినాయకుడిని మనం చూస్తూ ఉంటాం. ఒక 10 ఏళ్ల క్రితము ఒక రూపంలో వినాయకుడిని తయారు చేశారు. వినాయకుడిని కాదు, దసరాలప్పుడు దుర్గా అమ్మవారి విగ్రహాలు తయారు చేస్తూ ఉంటారు కదా. అలా హైదరాబాదులో సినిమా నటీమణి అయినటువంటి ఐశ్వర్యారాయ్ ముఖాన్ని పోలినటువంటి ఈ అమ్మవారి విగ్రహాలను తయారు చేశారు. అప్పుడు అనేక టీవీ మాధ్యమాల్లో దీని గురించినటువంటి చర్చ జరిగింది. కాబట్టి మనుషులను పోలినటువంటి పద్ధతిలో దేవీ దేవతల విగ్రహాలు తయారు చేయకూడదు. అయితే అప్పుడు ఆ తయారు చేసేటువంటి వాళ్ళు మేమేదో బతుకు తెరువు కోసం విగ్రహాలు చేసుకుని పొట్టబోసుకుంటూ ఉన్నాం, దుర్గమ్మ ఎలా ఉంటుందనే సంగతి ఎవరికి తెలియదు, ఎవరు చూడలేదు కదా అని చెప్పి వాదించారు. అప్పుడు మేం చెప్పాం, దుర్గమ్మ ఎలా ఉండాలా అనేటువంటిది మన శాస్త్రం చెప్పింది, శిల్పశాస్త్రం చెప్పింది, ఆగమశాస్త్రం చెప్పింది. అదేవిధంగా
భాగవతంలో, ముఖ్యంగా దేవీ భాగవతంలో అమ్మవారి వర్ణన చెబుతూ ఉన్నది. కాబట్టి ఆ పద్ధతిలోనే దేవీ దేవతల్ని మనం తయారు చేసుకోవాలి. కాత్యాయని కావచ్చు, కామేశ్వరి కావచ్చు, కామాక్షి కావచ్చు, భ్రమరాంబ కావచ్చు, వనదుర్గ కావచ్చు, దుర్గ కావచ్చు, భువనేశ్వరి కావచ్చు. ఇలా అమ్మవారి రూపాలు ఎన్ని రకాలుగా ఉన్నాయో, లక్ష్మి, అష్టలక్ష్ముల రూపాలు, సరస్వతీదేవి అమ్మవారి రూపము, కాళికామాత రూపము, భైరవి రూపము, ఇట్లా ఇవన్నీ కూడా దశమహావిద్యల్లో ఉండే అమ్మవార్లు 10 రకాల రూపాలు. ఇవన్నీ కూడా శాస్త్రం చెప్పబడింది, అలాగే తయారు చేసుకుంటాం. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, శ్రీకృష్ణుడిలాగా రామారావు గారిని తయారు చేశారా, రామారావు గారిలాగా శ్రీకృష్ణుడిని తయారు చేశారా అనేది. మేము కృష్ణుడి విగ్రహాన్ని పెడుతున్నాం రామారావు గారి రూపంలో అంటే అది తప్పు. లేదు మేము రామారావు గారి విగ్రహాన్ని పెడుతున్నాం, కాకపోతే అది కృష్ణుడి వేషధారణలో ఉన్నది అంటే అది తప్పు ఒప్పు అనేది లేదు, కానీ కొంత మేలు. కానీ ఎన్టీ రామారావు గారి దగ్గరికి వచ్చేటట్టుకి ఆయన కొన్ని వందల రకాలైనటువంటి వేషాలను, ఆహార్యాన్ని ఆయన పోషించారు, ప్రదర్శించారు, నటించారు. నిజానికి ఎన్టీ రామారావు గారు స్వయంగా ఎన్టీఆర్ లాగానే ఆయన అందగాడు, స్ఫురద్రూపి. అటువంటి రూపము అప్పట్లో మరి ఎవరికి కూడా లేదు అనేది అందరూ ఒప్పుకునేటువంటి అంశం. వీళ్ళు కనుక కొంచెం అత్యుత్సాహానికి పోకుండా అది ప్రతిష్ఠించేవాళ్ళు. రామారావు గారిని రామారావు గారి లాగానే 70 ఏళ్ల వయసులో ఉండే రామారావు గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ఏం లేదు. అప్పుడు పాత సినిమాలు అంటే స్వాతంత్ర్యానికి ముందు నుంచే వారు నటిస్తూ ఉన్నారు. మా దేశంలో మన దేశంలో ఒక సినిమా ఉంది, మాలపల్లిని ఒక సినిమా ఉంది, సాంఘిక సినిమాలు ఉన్నాయి. ఆ సాంఘిక చలనచిత్రాల్లో ఉండేటువంటి రూపం, వాళ్ళ ఇంటిలో వాళ్ళ భార్యాపిల్లలతో ఉండేటువంటి రూపం, అటువంటి విగ్రహాన్నే పెట్టుకుంటే నిజానికి అది చాలా గొప్పగా ఉండేది. ఇది పెట్టవచ్చా పెట్టవద్దా అనే విషయాన్ని పక్కన పెట్టేస్తాం. అసలు రామారావు గారిని చూపించాలి కదా, ఆయనగా చూపించాలి కదా. ఆయనకంటూ ఒక కుటుంబం ఉంది, ఆయనకంటూ ఒక గృహస్థాశ్రమం ఉంది. కాబట్టి ఆయన ఆ రకంగా ఉన్నాడనేది చూపించడం అనేది ఆయన గౌరవించడం అవుతుంది. కేవలం ఒక వేషగాడుగా ఎందుకో చూపించాలి. లవకుశలో రాముడి వేషం వేశారు ఆయన, సమాజం అంతా రాముడిగా చూచింది. అంత గొప్పగా ఆయన మరి ప్రజల్లోకి వెళ్ళిపోయారు. రాముడు అంటే ఇలా అనేటువంటి కేవలం రూపం ఒక్కటే కాదు, ఆహార్యం ఒక్కటే కాదు, ఆ గాంభీర్యము. ఒక రకంగా చెప్పాలంటే శ్రీరాముడి యొక్క పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశారు. కృష్ణుడిగా కూడా అంతే, దుర్యోధనుడిగా కూడా అంతే, బృహన్నలుగా కూడా అంతే, అర్జునుడిగా కూడా అంతే, భీష్ముడికి కూడా అంతే, హరిశ్చంద్రుడిగా కూడా అంతే. కాబట్టి అప్పుడు వచ్చినటువంటి సినిమాలు, ఆ సినీ ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళ దర్శకులు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, నటీనటులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా మన హిందూ పురాణాల పట్ల ఉండేటువంటి మక్కువ, అవగాహన, ఆ కారణంగా వాళ్ళు లక్ష్మీదేవిగా, ఇప్పుడు అంజలీదేవి గారు చాలా పాత్రలో పోషించారు పురాణాల్లో. లవకుశలో సీతమ్మ వేశారు. ఆయన చూస్తే సీతమ్మనే అనుకుంటారు, సీతమ్మ తల్లి అనుకుంటారు. ఇంకా మనకు ఒక ఆమె అమ్మవారి కేఆర్ విజయ అనుకుంటారు, వారు ఉన్నారు. మొత్తం అమ్మవారి వేషాలన్నీ ఆమె వేస్తూ ఉంటారు, ఆమె అమ్మవారిలాగా ఉంటారు. కాబట్టి ఇవన్నీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ వాళ్ళకు ఉండేటువంటి అవగాహన. ఈరోజు పురాణాలు సినిమా తీయాలంటే ఈ భాష అసలు ఒక అక్షరం ముక్క కూడా పలకలేరు. వస్తాది పోతాది. అసలు తెలుగు ఒక సినిమా కార్యక్రమంలో సినిమా నటీమణి రేఖ ముంబై నుంచి వచ్చింది. ఆమె అద్భుతంగా చాలా చక్కటి తెలుగు భాష, ఆంధ్ర భాష మాట్లాడింది. ఆమె ఆంధ్రం మాట్లాడింది. ఆ తర్వాత అక్కడ వేదిక మీద ఎవరో మాట్లాడుతూ ఉంటే
తెలుగు భాష మాట్లాడడం నేర్చుకోండి, తెలుగు భాషని చంపేస్తున్నారు మీరని కూడా రేఖ గారు అన్నారు. అట్లా ఈ రోజున భాష కావచ్చు అన్నీ మారిపోయినాయి. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. చదువరులు కావచ్చు, కులీనులు కావచ్చు, సమాజంలో కాస్త చదువు సంధ్యలు ఉన్నవాళ్ళు మాట్లాడుకునేటువంటి భాష ఇలా ఉండాలా అన్నటువంటి ఒక విశేషమేం లేదు. ఇంగ్లీష్ మాత్రం వేరే ఉపాధ్యాయులను పెట్టుకుని వ్యాకరణం నేర్చుకుని మరీ చాలా చక్కగా మాట్లాడుతున్నారు. తెలుగు మాత్రం మాండలికము యాస పేరుతో మొత్తం ధ్వంసం చేసేసి తెలుగు భాషని ఎన్ని రకాలుగా చిత్రవద చేయాలో అన్ని విధాలుగా చిత్రవద చేశారు. ఇది భాష విషయం. అయితే రామారావు గారిని రామారావు గారుగా ప్రతిష్ఠ చేయటం అంటే అది ఆయన్ని గౌరవించటం. కృష్ణుడు వేషం వేశారంటే అది వేషం మాత్రమే. కాబట్టి ఆయన ఒక నటుడుగా మాత్రమే, ఒక వేషగాడిగా మాత్రమే చూపించటం అనేది అది అంత గొప్ప కాదేమో. కాబట్టి ఎన్టీ రామారావు గారిని 30-40 సంవత్సరాల వయసులో చాలా కన్నుముక్కు మంచి యవ్వనంలో ఉన్నప్పుడు ఎంతో అందగాడుగా, ఆకర్షణీయంగా, ఆజానుబాహుడుగా, స్ఫురద్రూపిగా అలా ఉండేటువంటి రూపాన్ని విగ్రహంగా పెడితే అది యువతకు కావచ్చు, సమాజానికి కావచ్చు. కనుక ప్రజానాయకుడు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాడు. విమర్శించాలంటే కేవలం విమర్శలే మిగులుతాయి. విమర్శ చేయడం తప్ప వేరే అంటే ఇప్పుడు దాకా నాకు తెలిసి ఏ ప్రధానమంత్రిని, ఏ ముఖ్యమంత్రిని విమర్శించకుండా వదిలిపెట్టలేదు. అందరినీ విమర్శిస్తారు. మంచి చేసేవాళ్ళు మంచి చేస్తూనే ఉంటారు. దాని గురించి నేను చర్చించలేను. కాబట్టి ఆయనగా చూపించటం వల్లనే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది నేను అభిప్రాయపడుతున్నాను. కృష్ణుడిగా రామారావు గారిని చూడటం కంటే రామారావు గారిని రామారావు గారిలాగా చూడటమే బాగుంటుంది. ఈయనే కదా కృష్ణుడు, ఈయనే కదా రాముడు, ఈయనే కదా దుర్యోధనుడు, ఈయనే కదా గుండమ్మ కథ, ఈయనే కదా మిస్సమ్మ, ఈయనే కదా రేచుక్క పకటి చుక్క, ఈయనే కదా జయసింహ, ఈయనే కదా రాజసింహ. అలా ఆయన చూస్తే అన్నీ గుర్తుకొచ్చేటట్టు ఉండాలి. ఎన్ని రకాల పాత్రలు పోయి ఈయనే కదా గుళేబ కావళి కథ. అలా ఎన్నో రకాలైనటువంటి ఆ రోజు అన్ని అవకాశాలు వచ్చే రామారావు గారికి కావచ్చు, నాగేశ్వర గారికి కావచ్చు, ఎస్వి రంగారావు గారికి కావచ్చు, గుమ్మడి గారికి కావచ్చు, ఇంకా మిగతా అనేక మందికి. అలాగే మహిళా నటీమణులకు కూడా అందరూ వాళ్ళు విశ్వరూపాన్ని చూపించారు. కాబట్టి రామారావు గారిని రామారావుగా చూపించడం అనేది సమాజం ఇష్టపడుతుంది. ఎవరికీ ఇబ్బంది ఉండదు. ఆయనకంటూ ఒక సొంత వ్యక్తిత్వం ఉంది, ఆయనకంటూ ఒక జీవితం ఉంది. దాన్ని చూపించే ప్రయత్నం